జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 5వ రోజు గోదాదేవి మనకు అందించిన 5వ పాసురం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை அயர்குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ய தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிட்டொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் பிழையும் புகுதரவா நின்றனவும் తీయనిల్ తూసాగం సెప్పుయేలోరెంభావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి పరమాత్మ యొక్క 5 స్వరూపాలను 5 పాసురాలలో తెలియపరుస్తూ ఉన్నారు. విత్తనము చిన్నదైన చెట్టు మహావృక్షంగా ఎలా మారుతుందో అలాగ వేదములన్నిటికీ బీజం ఈ తిరుప్పావై. మొదటి పాసురములో నారాయణుడు అని కీర్తిస్తుంది పరస్వరూపమైన పరమాత్మను. రెండవ పాసురములో పాలకడలిలో ఉండే స్వామిని వ్యూహాస్వరూపమైన పరమాత్మను కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి. మూడవ పాసురములో ఈ భూమి మీదకు వచ్చిన వామనావతారం గురించి కీర్తిస్తుంది. 4వ పాసురములో వరుణదేవినిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ప్రార్థిస్తుంది ఆండాళ్. 5వ పాసురములో భగవంతుని యొక్క అచ్చామూర్తి అంటే మన ఎదురుగా విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మను కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి. జ్యోతులు వెలిగించినప్పుడు అన్ని జ్యోతులు ఒకేలాగా ఎలా ప్రకాశవంతంగా ఉంటాయో అలా అన్ని స్వరూపాల్లో ఉన్న భగవంతుడు మన ఇంటిలో విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ కూడా అదే శక్తిని కలిగి ఉంటారని చెబుతుంది ఈ 5వ పాసురంలో ఆండాళ్ తల్లి. యమునా నది తీరములో విహరించే స్వామిని తలిస్తే మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. యదుకులం మొత్తం ప్రకాశించింది అంటే దానికి కారణం స్వామి అక్కడ అవతరించడమే. తల్లి యశోద యొక్క గర్భాన్ని ప్రకాశింపచేశావు మా తండ్రి అంటుంది ఆండాళ్. ఖ్యాతి పొందుతుంది బిడ్డ అయితే, కీర్తి పొందుతుంది తల్లి యొక్క గర్భం అని లోకమంతా కీర్తిస్తుంది. మానవుని యొక్క పుట్టుక సమాజానికి ఉపయోగపడాలి. నందవ్రజంలో గోపికలంతా శ్రీకృష్ణుని పొందవలనని కాత్యాయని వ్రతం ఎలా చేశారో ఇప్పుడు ఈ కలియుగంలో ఆండాళ్ గోష్ఠి పరమాత్మను పొందాలని ద్వాపరంలో గోపికలతో కలిసి ఉన్నట్లు భావిస్తూ ఒక పరాకాష్ఠకు చేరిపోయారు ఆండాళ్ళు మరియు తన స్నేహితులైన గోపికలు. పరమాత్మ దగ్గరకు ఎలా వెళ్ళాలంటే నిర్మలమైన మనసుతో వెళ్ళాలి. అలా పరిశుద్ధులమై మేము నీ దగ్గరికి వచ్చాము అని చెబుతోంది ఆండాళ్ళు. మేము మంచి సువాసన గల పుష్పాలను తెచ్చాం నిన్ను పూజించడానికి. ఆ పువ్వులు భక్తితో నీ పాదాల దగ్గర ఉంచాం. ఆ తర్వాత నిన్ను మనసుతో ప్రార్థించాము అని అంటున్నారు. మనస వాచ కర్మణ అని చెప్తారు. కానీ గోపికలు ముందు పువ్వులతో పూజించారు అంటే కర్మ చేశారు. తరువాత మనసారా ధ్యానించారు. భక్తి పరాకాష్ఠలో వారు ముందు వెనుక ఆలోచించక ప్రార్థిస్తున్నారు భగవంతుని. భక్తి పరాకాష్ఠ ఉన్నప్పుడు క్రమం ఉందా లేదా అని భగవంతుడు చూడరు, కేవలం భక్తినే చూస్తారు. నోరారా భగవంతుని నామం పలికితే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు, ఆగామ సంచిత పాపాలు నిప్పులో బూడిదిలాగా నశించిపోతాయి అని గోదాదేవి గోపికలతో చెబుతోంది ఈ 5వ పాసురంలో. లోకాన్ని శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగలే శరణం.